అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ నిన్న గురువారం 2027 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ కోసం ఆతిథ్య వేదికలను అధికారికంగా ప్రకటించింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలలో ఈ మెగా టోర్నీలు జరుగుతుందని వెల్లడించింది. దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్బర్గ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ప్రకటన విడుదలైంది. ప్రపంచ కప్ 14వ ఎడిషన్ లో మొత్తం 57 మ్యాచ్లు జరుగుతాయి. ఇందులో 14 జట్లు పాల్గొంటాయి. మొత్తంగా 12 నగరాల్లో ఈ మ్యాచ్లు జరుగుతాయి. వీటిలో దక్షిణాఫ్రికాలోని 8 నగరాలు, ఇక జింబాబ్వేలో 3 నగరాలు, అలాగే నమీబియా రాజధాని విండ్ హోక్ ఆతిథ్య వేదికలుగా ఎంపికయ్యాయి. గతంలో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, కెన్యా సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన 2003 ఎడిషన్ తర్వాత ఆఫ్రికాలో జరుగుతున్న తొలి పురుషుల వన్డే ప్రపంచ కప్ ఇదే కావడం గమనార్హం. 24 ఏళ్ల తర్వాత మెగా ఈవెంట్ ఆఫ్రికాకు తిరిగి రావడం పట్ల ఐసీసీ చైర్మన్ జైసర్ స్పందించారు. ఇది క్రికెట్ చరిత్రలో కీలక మైలురాయిగా అభివర్ణించారు. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలు మర్చిపోలేని క్రికెట్ టోర్నీని నిర్వహిస్తాయని ఆశిస్తున్నా అంటూ జైసర్ చెప్పుకొచ్చారు. ఈ టోర్నీ క్రికెట్ కు ఉన్న ఆదరణను మరింత విస్తరించేలా చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా జోహెన్నెస్బర్గ్ లోని చారిత్రాత్మక వాండరర్ స్టేడియంలో ఈ టోర్నీ ప్రారంభ వేడుకలతో పాటు ఫైనల్ మ్యాచ్ పోరు జరగనుంది. 12 నుంచి 14 ర్యాంకుల్లో ఉన్న జట్ల మధ్య జరిగే సూపర్ సిరీస్ తో టోర్నీ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 12 జట్లను 2 గ్రూపులుగా విభజించి గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు నిర్వహిస్తారు. అనంతరం సూపర్ 7 రౌండ్, సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్లు ఉంటాయి. ఈ వన్డే ప్రపంచ కప్ అక్టోబర్ 4న ప్రారంభం కానుంది.